ఆలూతో కుర్మా చేసిన, కూర వండిన, ఫ్రై చేసిన చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా ఇష్టంగా తింటారు కదా! ఇలానే నేను సింపుల్ కర్రీ అయితే చేసేసాను. ఇప్పుడున్న వర్షాలకైతే స్పైసీగా ఇలా చేసుకొని తినండి. ఎలాంటి కష్టం లేకుండా సింపుల్‌గా అయిపోతుంది. కమ్మగా ఉంటుంది. రోటీకైనా, రైస్‌లోకైనా కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బంగాళాదుంపల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని ఇలా అయితే బాయిల్ చేసుకోండి. నేనైతే స్మాల్‌వి తీసుకున్నా కాబట్టి ముందు అలానే బాయిల్ చేసేసి వాటిని హాఫ్‌గా కట్ చేసుకున్నాననమాట. ఇవైతే 80% ఉడికితే సరిపోతుంది. మొత్తం మెత్తగా అవ్వకుండా చూసుకోండి. తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కళాయి పెట్టుకొని ఒక 3, 4 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఆయిల్ వేడయ్యాక తాలింపులైతే వేసుకోండి. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోండి. నేను విడివిడిగా ఉన్నాయి కాబట్టి అన్నీ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర తాలింపు మొత్తం మిక్స్ చేసుకొని ఉన్నా సరే అలానే వేసేసేయండి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, పచ్చిమిర్చి ఒక 4 తీసుకొని అయితే ఇలా వేసేసాను. వీటినైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మొత్తం ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద సైజ్ ఆనియన్‌ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వాటినైతే వేసుకోవాలి. ఆనియన్ అయితే ఎక్కువే పడుతుంది. ఒకసారి నార్మల్‌గా ఫ్రై చేసుకొని ఇందులోనే ఒక గుప్పెడైతే కరివేపాకు వేయండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మాడకుండా అయితే కలుపుకుంటూ ఉండండి. ఈలోపు అయితే కొంచెం మసాలా పౌడర్ చేసుకుందాము. దాల్చిన చెక్క, లవంగాలు ఈ రెండిటిని అయితే ఈక్వల్‌గా తీసుకొని పౌడర్ చేసేసుకోండి. ఇదైతే ఆప్షనల్ అన్నమాట. మీ ఇష్టం. ఒకవేళ ఇదంతా ప్రాసెస్ ఎందుకు అనుకుంటే స్టార్టింగ్‌లో ఆయిల్‌లోనే 2, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క అయితే వేసి అలానే ఫ్రై చేసేయండి. అలా అయినా సరే ఫ్లేవర్ వస్తుంది. కానీ రైస్‌లో అలా తగలకుండా ఉండాలి అనుకుంటే ఇలా పౌడర్ వేసుకోవచ్చు. ఇంకా ఈ పౌడర్‌నయితే సైడ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ ఆనియన్స్ చక్కగా మగ్గిపోయినియి గదా! ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు, ఒక స్పూన్ కారం, అర స్పూన్ ధనియా పౌడర్, నచ్చితే గరం మసాలా గూడా వేసుకోండి. అండ్ టేస్ట్‌కి సరిపడా అయితే సాల్ట్ ఇందులో వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేస్తూ ఉండండి ఈ విధంగా. అండ్ కారం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే హాఫ్ స్పూన్ ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇప్పటి నుంచి స్టవ్‌నయితే మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచండి. హైలో ఉంచితే మాడిపోతుంది. మనం కారం అవి వేసాం గదా! ఇలా కొద్దిసేపయితే ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూనైతే ఇలా వేసేసేయండి. ఇంకా ఆలు బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ గూడా వేశాను నేను కొద్దిగా. అది స్టార్టింగ్‌లో చెప్పలేదు. ఇంకిలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు అయితే ఉంచేసేయండి. ఇంకా 10 నిమిషాల తర్వాత అయితే మొత్తం రెడీ అయిపోతుంది. ఇంకా లాస్ట్‌లో 1 స్పూన్ చెక్క, లవంగాల పౌడర్ చేశాం గదా! ఆ పౌడర్ ఇలా చల్లేసి, ఉంటే కొత్తిమీర గూడా సన్నగా కట్ చేసి పైన చల్లేస్తే రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో రెడీగా ఆలు ఉంటే గనక ఇవాళ నైట్‌కే ట్రై చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఖచ్చితంగా నన్నైతే గుర్తు చేసుకుంటారు. ఇంకా ఇది ఇవాల్టి సింపుల్ టేస్టీ కర్రీ అన్నమాట. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.